హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మతో మాన్విత్. ఈరోజు మనము దూల్పేట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ మనము సుందర్ కళాకార్ షెడ్ దగ్గరికి అయితే వచ్చేసాం. మనం ఈరోజు విగ్రహాలు అయితే చూద్దాం పదండి. ఇక్కడ చూడొచ్చు, మనం సుందర్ కళాకార్ షెడ్ వర్క్షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలు అయితే కంప్లీట్ అయిపోయాయి. బుకింగ్ అయితే స్టార్ట్ అయ్యారు. పబ్లిక్ అయితే బుకింగ్ చేసుకోవడానికి విగ్రహాలను. చూడండి, ఇక్కడ విగ్రహాలు ఎంత స్టోన్ వర్క్ ఉంది, చాలా మంచిగా ఉంది. ధోతి వర్క్, ఇక్కడ సింహం కూడా చాలా మంచిగా డిజైన్ చేశారు. చూడండి, మనం ఇక్కడ చూడొచ్చు, మనం చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే ఒకటి అతిపెద్ద విగ్రహం అయితే రెడీ చేశారు. చూడొచ్చు, జగన్నాథ్ తొండం పైన అయితే జగన్నాథ స్వామి రూపం అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం, ఇది అతిపెద్ద వినాయకుడు సుందర్ కళాకార్ షెడ్లో అయితే ఉంది. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు, డిజైన్ అయితే చాలా మంచిగా చేశారు. డిజైనర్ వర్క్ అయితే చాలా మంచిగా ఉంది. ధోతి అయినా తొండంకైనా డిజైన్ చాలా మంచిగా ఉంది. ఇక్కడ చూడొచ్చు, శ్రీకృష్ణ అవతారంతో తలపైన అయితే వినాయకుడు తలపైన అయితే ఉంది. చూడొచ్చు మనం ఇక్కడ విగ్రహం అయితే. ఇక్కడైతే దశావతారాల విగ్రహం అయితే ఉంది. ఇక్కడ సైడ్కి అయితే ఏనుగు, ఇంకా ఇటు సైడ్ మాత్రం గుర్రం ఉంది. చూడొచ్చు, ఆ ధోతి స్టైల్ అన్న ఫినిషింగ్ అయినా చాలా మంచిగా చేశారు. వినాయకుడు అండ్ సుందర్ కళాకార్ షెడ్లో అయితే ఆ తొండము, ఆ డిజైనింగ్ అయితే చాలా బాగుంది. సార్ అయితే ఈ విగ్రహం అయితే. ఆల్మోస్ట్ అయితే అన్నీ రెడీ అయ్యాయి. స్టోన్ వర్క్తో ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. మీరు కూడా చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మరిన్ని విగ్రహాలతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.